ది గర్ల్ ఫ్రెండ్ అదే రష్మిక మందాన గీతా ఆర్ట్స్ బ్యానర్లో వచ్చింది గా మూవీ రివ్యూ అంటే సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతుంది కానీ నేను ఇవాళ చూసిన. చూడడానికి కారణం ఏంటంటే ట్విట్టర్లో ఒక వీడియో చూసిన. ఏంటంటే ది గర్ల్ ఫ్రెండ్ సినిమా చూసిన ఒక అమ్మాయి ఇట్లా డైరెక్టర్ దగ్గర పోయి వాళ్ళకి నేను ఫ్రీడమ్ ఉంటా అని చున్నీ ప్రెస్ చేసేసరికి అమ్మ ఇంత మంచిగా ఉందా సినిమా ఏమున్నది చూద్దామని చూసిన తర్వాత అయితే నాకైతే తలకాయ చేసింది. కథ ఏంది ఏం కథ అది ఏంది అసలు. ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. అదే ఒక హీరోయిన్ అను అనుకుంటా ఆమె పేరు. ఆమె ఎందుకుందో ఏందో ఒక క్యారెక్టర్ పెట్టిండు. ఫస్ట్ హీరోయిన్ ప్రేమిస్తున్నా అంటది. తర్వాత హీరోయిన్ దగ్గర హీరో గారు మంచోడే కాదు నువ్వు వానికి సెట్ కావంటది. అంతది మళ్ళీ లాస్ట్కి వస్తుంది ఆ పెయింటింగ్ దృశ్యేస్తుంది వెళ్ళిపోతుంది. ఎందుకుందో తెలియదు. అది పక్కకు పెడతాయి. కథ ఏంది కథ దాని లాగ్ ఇప్పుడు ఆయన సిమ్ పెట్టి ముద్దు పెట్టేస్తే కదా మీరు లవ్ అనుకొని లవ్ చేసేస్తారంట. పోనీ లవ్ చేసిన తర్వాత అదేదో మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత అనుకుంటా. ఇంటర్వెల్ తర్వాత ఫ్లాష్ బ్యాక్ స్టోరీ లెక్క ఒక స్టోరీ చెప్తారు. ఏందో అద్దుకుమైన స్టోరీ. చిన్నపిల్ల ఉన్నప్పుడు రష్మిక మందాన చిన్నపిల్ల ఉన్నప్పుడు ఏమైందన్నది. అది ఎందుకు పెట్టిరా అర్థం కదా ఆ సీన్. గట్లనే చెప్పుకుంటూ పోతే క్లైమాక్స్ లో ఏదో చేస్తున్నా అనుకుంటే ఏం చేస్తుంది. నువ్వు ఏమన్నా చేసుకోపోరా భయ్ నా లైఫ్ నేను బతుకుతా అనుకుంటే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి నేను పోయేట రాస్తున్నా నేను ఎందుకు వెళ్ళేట రాశారు. ఏం తీద్దాం అనుకోండు ఎందుకు తీసిండు సినిమా ఏందన్న నాకు అర్థమే కాలే. ఇక సినిమా ఇట్లా సినిమా తీసి దాని పబ్లిసిటీ చేసుకుంటా ఏదో స్వేచ్ఛ ఆడపిల్లల స్వేచ్ఛ ఏంది. వాళ్ళ అమ్మ అయితే గమ్మతి హీరో వాళ్ళ అమ్మ క్యారెక్టర్ ఇట్లనే ముడుచుకుంటా కూర్చుంటది. ఎందుకు అంతా గట్ల రియాలిటీగా తీయాలి కానీ మనది ఇళ్ళ గట్ల ఉంటారా వాళ్ళమ్మ అంత వాళ్ళ భర్త కొట్టినా తిట్టినా గట్ల ఉంటారా. ఏదో తీసి నేను గొప్ప సినిమా తీసాను అనుకుంటున్నావు ఎందుకు అనుకుంటున్నావు నాకైతే అర్థం కాలే. ఇది నాకైతే నచ్చలేదు. మీకు నచ్చితే కనుక కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇది అన్నట్టు ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ.